3వ అధ్యాయం 3వ వచనం, పేజీ నంబర్ కొత్త నిబంధన గ్రంథం 4వ పేజీ నంబర్. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. హల్లెలూయా. దేవానికి మహిమ కలుగును గాక. ఈరోజున ప్రభువా, మీ యొక్క దాసులు అని కుమారుడు అని సేవకుడైనటువంటి యోహాను గారిని మేము జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. యోహాను గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు నీ ముందు ఉంచబోతున్నాం. నీ ప్రేరేపణ బట్టి వినగల చెవులు, గ్రహించే మనస్సు మనకు అనుగ్రహించి నీ కృపలో బలపరచమని, వింటున్న ప్రతి హృదయము కూడా దమ్ము చేయబడి మంచి నేల వంటి హృదయంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు, ఈ యొక్క స్లోగన్ ఎవరిస్తున్నారు? 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గారు, ఆయనకి ఏకంగా ఇంటి పేరు అయిపోయింది అది, బాప్తిసం ఇవ్వటం అనేది. యోహాను గారు ఏం చేస్తా ఉన్నారు? యోహాను గారు అంటే యేసు ప్రభువు శిష్యులో ఒక యోహాను ఉన్నాడు. ఆ యోహాను గారు కాదు. ఈ యోహాను గారి గురించి నేను కొంచెం కంప్లీట్గా ముందుకు వెళ్తాను. ఆ దినములలో, ఎప్పుడు యేసు ప్రభుల వారు సువార్తకు రాబోయే ముందు ఒక స్వరం ముందుకు వెళ్ళింది. ఈ స్వరము ఎవరంటే, బాప్తిసం ఇచ్చే యోహాను అనే ఒక ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోదయ అరణ్యం అంటే యోదయ దేశములో ఆయన ఏం చేస్తున్నాడు? అరణ్యములో, అడవిలో ప్రకటన చేస్తున్నాడు. చుట్టూ నివాసాలు లేవు. నివాసాలు లేని ప్రాంతాన్ని అరణ్యం అంటారు. స్థిరత్వం లేని వాటిని అరణ్యములు అంటారు. అక్కడ ఎటువంటి మనుషులు జీవించడానికి అనుకూలము లేని పరిస్థితులను అరణ్యం అంటారు. హల్లెలూయా. ఈ రోజున యోదయ అరణ్యములో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అదే యోదయ దేశములో బెత్లెహేం అనే ఊర్లో యేసు ప్రభువు వారు జన్మించాడు. హల్లెలూయా. ఇక్కడ జన్మించినటువంటి 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు వారు జన్మించిన 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏం చేస్తున్నారు? అరణ్యంలో, అదే యోదయ అరణ్యంలో ప్రకటన చేస్తున్నాడు, ప్రకటించుచున్నాడు. ఇక్కడ ఇతను ఎవరి గురించి ప్రకటిస్తున్నాడో, ఇతని గురించి ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడి ఉందంట. ఏమని? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చెడని, అరణ్యంలో కేకవేయ శబ్దము ముందుగా వస్తుంది అని ప్రవక్త తెలియపరిచాడు. మీరు సినిమాల్లో చూస్తుంటారు, రాజు ఏదన్నా ప్రాంతానికి వెళ్ళబోయే ముందు కొంతమంది ముందు వెళ్తారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే బందర్ రోడ్లో, ఏలూరు రోడ్లో సీఎం గారు వస్తున్నప్పుడు ముందుగా ఒక శబ్దం వెళ్తుంది, ఓయ్ 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 ఓయ్. ఎందుకని? ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడని ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను అలర్ట్ చేయడానికి, అలాగే ఆ యొక్క వెనకొచ్చేటువంటి ఆ అధికారికి మార్గము సరళము చేయటానికి ముందుగా ఏమెళ్తుంది? ఒక శబ్దం బయలు వెళ్తుంది. హల్లెలూయా. తర్వాత మరొక శబ్దం బయలు వెళ్తుంది. అలాగా ఈ శబ్దం వచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎవరి కొరకైతే ఈ శబ్దం ముందుగా బయలు వెళ్ళిందో ఆ వారు ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు యేసు ప్రభువు వారు సువార్త ప్రకటించడానికి ముందుగా ఒక శబ్దము ఏం చేసింది? అరణ్యంలో కేకలు వేసింది. హల్లెలూయా. ఈ శబ్దము ఆల్రెడీ యేసు ప్రభువు వారు పుట్టక ముందే డాన్స్ వేసింది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు సువార్తకు ముందు కేకలు వేసిన ఈ శబ్దము యేసు ప్రభువు వారు భూలోకానికి రాకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే గంతులు వేశాడు. హల్లెలూయా. చదువుదాం ఆ విషయం కూడా. లూకా సువార్త 1వ అధ్యాయము 1:41. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు ఏం చేశాడు? డాన్స్ వేసాడట. గంతులు ఎటువంటి ఏంటి?
నాట్యం ఆడాడు. ఎందుకని? ఇదిగో నేను ఏ రక్షకుడు కొరకైతే నేను పుట్టబోతున్నానో, ఎవరి కొరకైతే ఒక కేకగా మారబోతున్నానో, ఎవరి యొక్క సువార్తకు ముందుగా నేను వెళ్ళి ఆయన మార్గము సరళము చేయమని ఒక శబ్దంగా వెళ్ళబోతున్నానో, ఆయన కనబోయే తల్లి నాకు దగ్గరగా వచ్చిందని చెప్పి కింద మరియ సాక్ష్యం ఇస్తుంది. ఏంటో తెలుసా? ఎలిజబెత్ మరి ఒక వందన వచ్చినము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను. అంతటా ఎలిజబెత్ గారి పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీల్లో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. హల్లెలూయా. యోహాను గారి గర్భంలో ఉన్నప్పుడే యేసుప్రభు వారి యొక్క తల్లి గారి మాట విని శుభవచనం ఇలా ఏం చేశాడట? గంతులు వేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా మనల్ని చూసి ఆలోచనకి, మనం కూడా ఆయనకి ఎలాంటి వారమంట? స్వరము. మనం ఒక కేక, అక్కడ రాయబడి ఉంది, కేక వేశాడంట. అరణ్యంలో కేక వేశాడు. అప్పుడు మైక్ సిస్టమ్ లేదు కదా. అరణ్యంలో అనేక మంది ఆయన యొద్దకు వస్తున్నప్పుడు క్రీస్తు వారి రాకడ గురించి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే బిగ్గరగా కేకలు వేసి సిద్ధపాటు చేస్తున్నాడు. తర్వాత అంతకంటే ముందుగానే ఎలిజబెత్ అమ్మగారు కూడా పెద్ద కేక వేసిందట. చదువుతాం ఆ కేక కూడా ఏంటో. లూకా సువార్త 4:41 ఆమె బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి, నా లోకరక్షకుడైన నా రాజు యొక్క తల్లి నా ముందుకు వచ్చిందని చెప్పి ఆమె ఏం చేస్తుంది? బిగ్గరగా మాట్లాడుతుంది, కేకలు వేస్తూ ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలకి కావాల్సింది ఏంటంటే దేవుని గురించి ధైర్యం కావాలి, దేవుని గురించి బిగ్గరగా కేకలు వేసే కృప కావాలి, బిగ్గరగా స్తుతించే కృప కావాలి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సజీవుడిని గనక మీరు కూడా సజీవులే. మన పాపములను బట్టి మనం చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు వలన మనము బ్రతికామని, ఆయన కృప వలన మనం రక్షించామని అపోస్తల కార్యంలో వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈ రోజున దేవుడు కోరుకునేది, ఎవరైతే ఆయనకు ఒక కేకగా ఉంటారో దేవుడు వారితోనే తన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. యోహాను గారికి అరణ్యంలో ఉండాల్సినటువంటి అవసరము లేదు. ఒక మంచి కుటుంబం. యోహాను గారు తలుచుకుంటే ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. కానీ ఆయన గర్భంలో ఉన్నప్పుడే దేని కొరకు ఎన్నుకోబడ్డాడు? ప్రభు యొక్క మార్గము సరళము చేయటానికి ఆయన ఎన్నుకోబడ్డాడు. క్రీస్తు కంటే ముందుగానే ఒక శబ్దముగా ముందుకు వెళ్ళాడు. యేసుప్రభు వారి కంటే ముందుగానే పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి స్వార్థికుడిగా ఆయన ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడిన ఆయన అంటున్నాడు, యేసుప్రభు వచ్చిన తర్వాత, అయ్యా నేను నీ ద్వారా బాప్తిసం తీసుకోవాల్సిన వాడిని, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తిసం అంటే ఏంటి అంటే, యేసుప్రభు వారు అంటారు, ఇప్పటికీ ఇలాగూ జరిగించు. హల్లెలూయా. ఎందుకంటే నేను దైవ కుమారుడిగా వచ్చిన, నేను స్వార్థ ప్రకటించడానికి వచ్చిన, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చిన, నాకంటే ముందుగా నువ్వేం చేస్తున్నావు? నా కొరకు మార్గం సరళం చేస్తున్నావు. కాబట్టి నీకేమిస్తున్నా అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చింది ఎవరు? యోహాను గారు. హల్లెలూయా. ఈ రోజున క్రీస్తు కోరుకునేది, మీకు మనం ఇంతకుముందు వాక్యం చదువుకున్నాం, ఆయన చేసే కార్యాలు చేయటానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి కూడా మనకు అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇది ఎవరికి ప్రాప్తిస్తుందంటే దేవుని కొరకు కేకలు వేసేవారి కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట అధికారులు ముందుకు ఒక స్లోగన్ వస్తుంది, ఒక కేక వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి అర్థం ఏంటో తెలుసా? ఎవరో ప్రాముఖ్యమైన వారు వస్తున్నారు. వారి కొరకు మీరు ఏం చేయండి? మార్గము సరళం చేయండి. ఎందుకని? మీరు మార్గము సరళం చేయకపోతే ఆ వచ్చే అధికారి ఎలా వెళ్ళలేడు? త్వరగా వెళ్ళలేడు. ఈ రోజున దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, మనల్ని కూడా మార్గము సరళం చేయమన్నాడు ఆయన రావటానికి. హల్లెలూయా.
మనము మాత్రమే సిద్ధంగా ఉంటే సరిపోదు. దేవుడు కోరుకునేది మనము ఆయన మార్గంలో సరళం చేసేవారిగా, అనగా ఈక్వల్ టు యోహాను గారిలాగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన ప్రవర్తన ద్వారా మార్గం సరళం అవ్వాలి. మన క్రియల వల్ల మార్గము సరళం అవ్వాలి. నువ్వు పాడే పాటల ద్వారా మార్గము సరళం అవ్వాలి. నువ్వు చెప్పే సాక్ష్యముల ద్వారా మార్గము సరళం అవ్వాలి. ఈ రోజున నీవే ఎలా అవ్వాలంటే దేవునికి మార్గం అవ్వాలి. హల్లెలూయా. మీరందరూ గుంపులుగా ఉన్నారు. ఎవరిని వస్తున్నప్పుడు మీరేం చేస్తారు? జరుగుతారా జరగరా? సపోజ్ అంతా నిండిపోయింది, ఎవరో లోనకి రాబోతున్నారు, ఎవరో పాస్టర్ గారు వస్తున్నారు, మీరేం చేస్తారు? మా మీద నుంచి దూక్కెళ్ళమంటారా? ఏం చేస్తారు? కొంచెం అడ్జస్ట్ అవుతారు. ఆయనకి ఏం చేస్తారు? మీరు దారిస్తారు. ఎందుకోసం? ఆయన ఉండాల్సిన స్థానానికి రావాలి కాబట్టి. దేవుడు అడుగుతున్నాడు, నేను కూడా మీలో రావాలనుకుంటున్నాను, మీ ద్వారా మీ ప్రాంతానికి రావాలనుకుంటున్నాను, మీ ద్వారా మీ స్నేహితుల యొద్దకు రావాలనుకుంటున్నాను, మీ ద్వారా మీ బంధువుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు మీరేం చేయాలా? పొద్దున ఏం చెప్పుకున్నాం? సరి చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంత అడ్జస్ట్ అవుతావో నీ ప్రవర్తన విషయంలో, నువ్వు ఎంత అడ్జస్ట్ అవుతావో నీ ఆశ నిగ్రహం విషయంలో, నువ్వు ఎంత అడ్జస్ట్ అవుతావో నీ యొక్క శరీర వాంఛన విషయంలో, అంత నువ్వు అడ్జస్ట్ అయినప్పుడు మార్గం ఏమవుతుంది? నీ ద్వారా నీ కుటుంబంలోనికి సరళమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హేరోదు రాజు గొప్పగా దీవించబడ్డాడు, గొప్ప రాజుగా ఉంటున్నాడు. ఇప్పుడు హేరోదు రాజు వద్దకు యేసు ప్రభువు యొక్క శుభవచనము ఆయన చెవిని పడింది. చెవిని పడ్డప్పుడు ఆయన మార్గం ఏం చేశాడు? మూసేసేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభువు రానికుండా చేద్దాం అనుకున్నాడు. ఆయన వచ్చినా కానీ ఆయనకి దారి ఇవ్వకూడదు అనుకున్నాడు. చివరాఖరికి హేరోదు మరణాన్ని తెచ్చుకున్నాడు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టాడయ్యా అని చెప్తే, యూదుల రాజు కాదైనా క్రీస్తు అని హేరోదు రాజుకు తెలుసు. తెలిసినా కానీ ఆయన ఏం చేయలేకపోయాడు? మార్గము సరళం చేయలేకపోయాడు. మార్గాన్ని మూసేద్దాం అనుకున్నాడు. క్రీస్తు వారిని రానికుండా చేద్దాం అనుకున్నాడు. తద్వారా హేరోదు శపించబడ్డ రాజుగా దేవుని చేత ముగించబడి తన ప్రయాణం. దేవుడు కోరుకునేది బాప్తిస్మిచ్చి యోహాను గారి కూడా జీవితం ముగించబడింది. ఎలాగో తెలుసా? ఒక పుట్టినరోజు వల్ల. అందుకే చాలా మంది పుట్టినరోజు జరుపుకోకూడదు క్రైస్తవులు అంటారు. ఒక రాజు దగ్గర ఒక మంచి ఆలోచన కలిగినటువంటి, ఒక మంచి అభిమానంతో ఈ యోహాను గారు ఉన్నారు. రాజుగారు కూడా మంచిగా యోహాను గారిని ప్రేమించేవాడు, సేవకుడిగా గుర్తించి వందనాలు చెప్పేవాడు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే ఒక పాపిష్టి పని చేశాడు. ఒక తప్పు పని చేస్తే యోహాను గారు అన్నాడు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది చాలా తప్పు. ఏంటి, నీకు వాయు వరుసలు లేవా? నీకు వరుస కానీ ఆమె నువ్వేం చేసావు? వివాహం చేసుకున్నావు, తన కూతురికి నువ్వు తండ్రి అయ్యావు, అది కరెక్ట్ కాదని గద్దిస్తే అది ఎవరికి నచ్చలేదో తెలుసా? ఆ రాజుకి భయం కలిగింది, కానీ ఆ ఎవరైతే పెళ్లి చేసుకుందో ఆ మహాతల్లికి నచ్చలే. ఎందుకని? ఆవిడ ఉద్దేశం, నేను రాజుకు భార్యని అయిపోయాను, వీడెవడో వచ్చి చెడగొడుతున్నాడని చెప్పి యోహాను గారి మీద పగబట్టింది. పగబట్టి చెరసాలలో ఏపిచ్చేసింది రాజుతో మాట్లాడి. ఒకనొక టైంలో రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. చక్కగా మందు దాగి సంతోషిస్తా మంచి పార్టీ చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో తన కూతురు వచ్చి నాట్యం ఆడింది, డాన్స్ వేసింది. ఈ డాన్స్ వల్ల ఆ రాజుకు సంతోషం కలిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషం కలిగి ఆయన అన్నాడు, అమ్మా నీ డాన్స్ చాలా బాగుంది, కాబట్టి నీ డాన్స్ని బట్టి అందరినీ కూడా అలరించావు, కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆవిడ వెళ్ళి మా అమ్మని కనుక్కొస్తానని చెప్పి లోనకి వెళ్ళి, అమ్మ ఇలాగా రాజుగారు అడుగుతున్నాడు, నన్ను ఏం అడగమంటావంటే చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టి తమ్మంది. అనగా తల నరికించి ఆ తల నీకు బహుమానంగా అడిగింది. ఆ చిన్నబిడ్డ వచ్చి, రాజా ఒక కోరుకోమన్నావు కదా, చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తలను నరికి నాకు తీసుకొని రా అని. హల్లెలూయా. అందుకే చాలా మంది అంటారు పుట్టినరోజులు జరుపుకోకూడదు, డాన్సులు, సందర్భం వేరు, జరిగింది వేరు, అది వారికి తెలియదు. ఇక్కడ హేరోదు కూడా ఏం జరిగిందంటే ఒక శుభవచనం విన్నప్పుడు యోహాను లాగా కేక వేయలేదు ఆయన. యోహాను గారు మార్గము సరళం చేశాడు, దేవుని కొరకు సరళము చేసి అనేక మంది శిష్యులను చేసి ఆ శిష్యుల్ని ఎవరికి అప్పగించారు తెలుసా? అరే బాబు, ఇంతకాలం మిమ్మల్ని నేను శిష్యులుగా చేసింది ఎవరి కొరకంటే ఆయన వచ్చేసాడు, ఇక మీద నా దగ్గర ఉండకండి, ఆయన్ని వెంబడించండి.
హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని రాకడ కొరకు ఈ ప్రాంతమును ఏం చేయాలా? సరళం చేయాలి. హల్లెలూయా. మన ఇంటిని ఈ ప్రాంతం రాత్రి ఒక రకంగా ఉండొచ్చు. ఏం చేశారు బిడ్డలు? సరళం చేశారు. మీరు కూర్చుంటానికి అనువు చేశారు. ఇందాకట్లు వచ్చినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఏం చేశారు? నీట్గా శుభ్రపరిచారు. ఎందుకు? మీరు వస్తున్నారు కాబట్టి. దేవుడు అడుగుతున్నాడు, నేను రెండోసారి కూడా రాబోతున్నాను. ఈ రెండోసారి రాబడబోయే ముందు దేవుడు కోరుకునేది నిన్ను నన్ను ఒక స్వరముగా ఉపయోగించుకుంటున్నాడు. నిన్ను నన్ను ఒక బాప్తిస్మ ఇచ్చి యోహానులాగా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? మార్గమును సరళము చేయాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఆయన రాకడకు ఒకప్పుడు మనం లేకపోయినా ఇప్పుడు ఆయన పరిచయంలో ఉన్నాం కాబట్టి ద సేమ్ ఈక్వలైజేషన్ చేస్తున్నాడు యోహాన్ గారితో మనల్ని. హల్లెలూయా. యోహాన్ గారికి ఏ ధన్యత ఇచ్చాడో మనకు అంతే ధన్యత ఇచ్చాడు. ఆయన పుట్టుకను గురించి ఆయన ఎంత గొప్పగా సంతోషించి గంతులు వేశాడో ఈరోజున ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనము కూడా ఆత్మీయంగా ఏం చేస్తున్నాము? ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అంత మాత్రమే సరిపోదు. యోహాను గారు గర్భంలో ఉన్నప్పుడు గంతులు వేసినా బయటకు వచ్చాక కొంతకాలము ఆయన శిక్షణ పొందాడు. ఎక్కడో తెలుసా? అరణ్యంలో. సుఖభోగాలు విడిచిపెట్టాడు, వివాహాన్ని విడిచిపెట్టాడు. ఆయన తనకున్న శరీరేచ్ఛలన్నీ కూడా చంపుకున్నాడు. తన ఆహారం ఏంటో తెలుసా? మిడతలు. ఎవరైనా తింటారా మిడతల్లో? తేనె తింటారు కానీ మిడతలు తింటారా? లేదు అని అనుకున్నాడు. నాకు ఏం కావాలి? పంచభక్ష పరమలు అవసరంలా. దేవుని సేవలో నేను ఏం చేయాలంటే ఆకలి కొనాలి, దేవుని సేవలో నేను నేర్చుకోవాలి. యేసుప్రభువు రావడానికి ముందు నేను మార్గం సరళం చేసి ఎవరికి అప్పగించాలి? ఆ మహారాజును నడిపించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ద సేమ్ వర్డ్ దేవుడు మనకు చెప్తున్నాడు. నాకు మార్గం సరళం చేసేవాడిగా ఉంటావా? నా సేవకుడిగా ఉంటావా? నా పనివాడిగా ఉంటావా? అక్కడికి యోహాను గారు బాప్తిసం ఇస్తుంటే బాప్తిసం తీసుకుంటానికి అక్కడ కొంతమంది వచ్చారంట. చూద్దాం ఆ విషయాన్ని కూడా. మత్తయి సువార్త 3:3 తమ పాపములు ఒప్పుకొచ్చు 5 ఆ సమయమున ఇజ్రాయేలు వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతం వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకాయలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును కూడా నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. యోహాను గారి యొక్క ప్రకటన ఎలా ఉంటుందో తెలుసా? 3 ముక్కలు తేల్చేస్తాడు. ఒక వార్డు ఉంటుంది, కొట్టే చెట్టేదంటే సంథింగ్. అంత ఫాస్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. చాలామంది సంఘాల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అయ్యగారు తప్పుడు అవుతాడు, గద్దిస్తే అయ్యగారు తప్పు, నిలదీస్తే అయ్యగారు తప్పు. కానీ యోహాను గారు ఏమనుకున్నాడు తెలుసా? రాజా, నువ్వు చంపేసినా నువ్వు చేసేది తప్పు. హల్లెలూయా. నన్ను చెరసాలలో వేసిన నువ్వు చేసేది తప్పు. ఎందుకంటే ఇటువంటిది కాదు నేను వచ్చింది. నేను మార్గం సరళం చేయడానికి వచ్చాను కాబట్టి, నేను కరెక్ట్గా ఉండాలి కాబట్టి, ఈరోజు దేవుడు రాబోతున్నాడు కాబట్టి, నన్ను నీ దగ్గర ఆయన ఉంచాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? మార్గంను సరళం చేయాలి కాబట్టి నువ్వు చేసేది తప్పు అని గద్దించినందుకు యోహాను గారిని చంపిపించాను. ఈ రోజున కూడా సర్వలోకానికి కూడా సత్య సువార్తను ప్రకటిస్తుంటే చాలా మందికి నచ్చదు. నువ్వు రాత్రంతా సినిమా పాటలు పెట్టు, పొద్దున్న లేకంగానే సినిమా పాటలు పెట్టు, చక్కగా పాటలు వింటూ పని చేసుకుంటారు. హల్లెలూయా. లేకపోతే జబర్దస్తులు పెట్టండి, చక్కగా వింటూ పని చేసుకుంటారు. జోకులు పెట్టండి, చక్కగా వింటూ పని చేసుకుంటారు. కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే చాలా వరకు నచ్చదు జనాలకి. వారికి నచ్చిన మార్గం ఏంటి? వారికి నచ్చిన మార్గంలో మనం పని చేయకూడదు. అందుకే నేను కూడా దేవుడు ఏది చెప్తే అదే చెప్తా, ఎవరు నొచ్చుకున్నా ఎవరు బాధపడ్డా కానీ.
హల్లెలూయా. మనుషులు నవ్వించటం, మనుషులకు కావాల్సిన వార్త చెప్తే ఈ మందిరం ఎప్పుడో నిండిపోయేది. హల్లెలూయా. నవ్విస్తూ టైం పాస్ నేను చెప్పగలుగుతా, నేను ఎంత జాయ్ఫుల్ నాకంటే నా కుటుంబం వాళ్ళకే తెలుస్తుంది. నేను ఎంత సరదాగా ఉంటాను, ఎంత నవ్విస్తాను నా కుటుంబానికి తెలుసు. కానీ ఇక్కడ ఈ పని చేయదు. ఇక్కడ నవ్వించటాలు లేకపోతే టైం పాస్ చేయటాలు దేవుడికి ఉండదు. అలా చేస్తే ఈ పాడి నా మందిరం అంతా కూడా చక్కగా నింపబడేది, దేవుని మందిరం. హల్లెలూయా. దేవుడు కోరుకునేది నిస్వార్థమైనటువంటి సేవకులు లేగాలి. హల్లెలూయా. మార్గము సరళము చేసేవారు రావాలి. మార్గాన్ని సరళం ఎవరి దగ్గర చేయాలి? మొదటిగా మన కుటుంబంలో మార్గం సరళం చేయాలి. మనము కరెక్ట్గా ఉంటే, మనం కనుక మన కుటుంబానికి మార్గం సరిగ్గా వేస్తే దేవుడు ఎక్కడికి వస్తాడు? మన కుటుంబంలోనికి వస్తాడు. మనము చాలా మంది చూడండి, నా కుటుంబం దీవించబడటం లేదు, నా కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇక్కట్లు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ మనము ఆ యొక్క ధన్యత పొందుకోలేకపోతున్నామంటే దేవుడు అంటున్నాడు, మార్గం వేసావా? నేను రావడానికి మార్గం సరళం చేసావా? చేయలేదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు నా కుటుంబంలో నేను మార్గం సరిగ్గా వేయలేకపోయాను. తద్వారా ఎన్నో శ్రమలు, తినడానికి కూడా ఆహారం పరిస్థితి. నేను చాలా తలగొట్టుకునేవాడిని, నిద్ర రాక ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు నాకు తెలియలేదు. కానీ దేవుడు అనుకున్నాడు, నీకు అసలు విషయం తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ముందుకు వెళ్తావని నాకు ఒక దైవ సేవకుడు ద్వారా ఇదే రోడ్లో ఒక ఆలోచన కలగజేశాడు. ఆ ఆలోచన ఏంటంటే, ఇదే సీజన్లో, క్రిస్మస్ సీజన్లో అనేక మంది చోట్ల సంతోషం కలుగుతుంది, అనేక మంది ఆనందిస్తున్నారు. నా సంఘం పాడైపోయింది, నా సంఘంలో పాస్టర్ గారు దూరం అయిపోయారు, సంఘస్థులు దూరం అయిపోయిన, ఒంటరిని అయిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఈ సీజన్లో చాలా మంది సంతోషంగా ఉన్నారని చెప్పి నేను కూడా ఏం చేశానంటే, ఒక 3-4 సంవత్సరాల క్రితము ఇదే రోడ్లో చిన్న స్టేజ్ వేసి స్టార్ట్ చేశాను. హల్లెలూయా. మార్గం కొంచెం, క్రిస్మస్ మార్గం కొంచెం ఓపెన్ చేసుకొని పెట్టాను. ఒక సేవకుడు పరిచయం అయ్యాడు, ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు, కొంతమంది దేవుని బిడ్డలు పరిచయం అయ్యారు. వారందరినీ గ్యాదర్ చేసుకొని మొదటిగా ఏం చేశానంటే, మార్గాన్ని కొంచెం ప్రయత్నం చేశాను. ఆ కొంచెం ప్రయత్నం చేయటం వల్ల జనవరి నెల నుంచి ప్రతి ఆదివారము కూడా ఇదే రోడ్లో ఒక్కొక్క సేవకుడిని పిలుచుకొచ్చుకునేవాడిని. మీ అందరికీ తెలుసు. ఆదివారం అయ్యేసరికి నేను 2 బాక్సులు కొనుక్కొని పెట్టుకొని ఆదివారం పగలంతా వాటిని ఆటనార్లు అద్దెకిచ్చి ఆ వచ్చిన డబ్బులతో సాయంత్రం పలారం కొనుక్కొచ్చుకునేవాడిని. వచ్చి ఆదివారం ఏం చేశానంటే, ఈ ప్రాంతంలో మార్గం ఏం చేశాను, సరళం చేయడం మొదలెట్టాను. అలా ఒక 8 నెలలు మార్గం సరళం చేయడానికి చాలా ప్రయాసపడ్డాను. మీరందరూ కూడా పరిచర్యకు వచ్చారు. ఆ మార్గం సరళం చేసి ఏమైందంటే, ఆయన ఏకంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. రోడ్డు మీద కాదురా, నా కొరకు దారి చేయమన్నాను, కానీ మిమ్మల్ని రోడ్డు మీద పడమని చెప్పలే. హల్లెలూయా. మనం రోడ్డు మీద పడ్డాం, మందిరం కట్టి కూడా రోడ్డు మీదకి వచ్చాం. దేవుడి కొరకు మనం ఏం చేసాం, ఈ ప్రాంతం రమ్మని మార్గం సరళం చేసాం. కొంతకాలం ప్రతి ఆదివారం ఎక్కడెక్కడికో ఫోన్ చేసేవాడిని, అయ్యా మీ దగ్గర ఎవరు సేవకులు ఉన్నారా, దయచేసి రమ్మని చెప్పండి. నాకు తెలిసిన సేవకులకు ఫోన్ చేశానా, మీరు రండి. మా బ్రదర్ చాలా మందిని పిలిచినప్పుడు వాళ్ళు వస్తానని చెప్పి ఆ సమయానికి వీడేమి ఇస్తాడో, వీడేమి ఇవ్వలేడని చెప్పి వచ్చేవాళ్ళు కూడా కాదు. సమయానికి రాలేకపోతే నేను ఒక రోజున 2 సేవకులు పిలిస్తే 2 సేవకులు కూడా నేను ఇస్తానా ఇవ్వనో అని తెలియక వాళ్ళు రాలేకపోయారు. ఆ సమయం నేనేమి చేయాలో తెలియని పరిస్థితిలో నేనే ఒక యోహానుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు రాలా, నేను చూస్తున్నా. 2 సేవకులను పిలిచాను. ఒకళ్ళు ఆరాధన జరిపించడానికి, ఒకళ్ళు వాక్యం చెప్పడానికి. నేను అప్పటిదాకా ఏం చేసి, నేను నేర్చుకున్నటువంటి తలంతులను ఒక ఆరాధన వరకు నేను చేసి సేవకులకు అప్పగించేవాడిని. కానీ నేను అదే రోజున నాకు బాగా గుర్తుంది, ఉదయకాలం యెషయా గ్రంథం 59వ అధ్యాయంతో దేవుడు నాతో మాట్లాడి నన్ను చాలా గద్దించాడు, చాలా ఏడ్పించేశాడు నన్ను. ఇంటికి చదవండి. ఆ 59వ అధ్యాయము నేను ఉదయకాలము ఎక్కడంటే మన పామర్ దగ్గర కిరాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఆటోలో కూర్చొని చదువుతున్నప్పుడు ఆ వాక్యంతో నాకు చాలా బాధ అనిపించి, దేవా నా వల్ల, నా క్రియల వల్ల, నా ఆలోచన వల్ల నేను నీ ముఖాన్ని చూడలేకపోతున్నానా, నా చేతుల్లో పాపం ఉందా, దయచేసి నన్ను క్షమించాయా. ఇక మీద ఈ రోజు నుంచి నేను ఆ ఆరాధనకు కూడా నేను ఉంచోను, నాకు అంత అర్హత లేదని నీ వాక్యంతో మాట్లాడావు కాబట్టి అని ఆ ఆరాధనకు కూడా ఒక సహోదరుడిని, వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారిని పిలిచాను. నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఆరాధన కూడా నుంచోకూడదు. దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడాడు, నేను ఎలా ఉండాలంటే మార్గం సరళం చేసేవాడిగా ఉండాలి తప్ప అక్కడ నిలబడాలని కోరుకోకూడదు అనుకున్నాను.
సరే ఇద్దరిని పిలిచాను కదా అని చెప్పి పట్టాలు వేసాను, బాధపడుతూ పట్టాలు వేసాను, బాక్సులు పెట్టాను, ఒక మూల కూర్చుందాం అనుకున్నాను. కానీ ఆరాధనకి పిలిచిన ఆయన రాలే. ఆరాధనకు పిలిచిన ఆయన రాకపోతే చూశాను. సరే ఆరాధన జరిపిస్తా ఉన్నాను, ఒకవైపు ఫోన్ చేస్తున్నాను, ఆరాధన జరిపిస్తా ఉన్నాను. ఆరాధన జరిపిస్తాను కూడా పిలిచిన పాస్టర్ గారు కూడా రాలేదు. నేనేం చేయాలి? ఆ సమయంలో నాకు వేరే దారి తోచక నన్నే దేవుడు ఒక యోహాను గారి లాగా కేకలు వేసి ప్రపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే రోడ్లో మొదటగా చెప్పిన వాక్యం పౌలు గారిని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ మొదటి రోజు ఏమి అర్థం కాని అరణ్యంలో యోహాను గారు ఎలాగైతే నిలబడ్డాడో, నాకు అర్థం కాని పరిస్థితుల్లో అసలు నిలబడకూడదన్నటువంటి స్థలములో దేవుడు ఆరాధికుడిగాను సేవకుడిగా నన్ను ఏం చేసి మొదటిగా నుంచోబెట్టి కేకలు వేయించాడు. హల్లెలూయా. ఆ మార్గము సరళము చేస్తూ మందిరము కట్టాము. మరలా అదే రోడ్డు మీదకి వచ్చాం. దేవుడు అన్నాడు, నాకు దారి వేసావు వెళ్ళిపోయి నాకు రావడానికి, మరి నువ్వెందుకు దారిలో ఉన్నావు నాకు అడ్డుగా? హల్లెలూయా. ఎక్కువ మేడెక్కమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా అయితే అపోస్తలుల కార్యములో మేడ మీద గదిలో అందరూ ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా వాళ్ళ మీద రాలాడో, ఆయన ద సేమ్ టు సేమ్ ఈరోజు అంటున్నాడు, ఇదే మేడ మీద గదిలో మీరు కూర్చున్న స్థలము ఒకప్పుడు భయంకర స్థలం, ఎప్పటికీ నా కళ్ళు మెదిలాడుతూ ఉంటుంది. చెక్కపెట్లు, నీరు, గోడలకు పాసి, కాలజెర్లు, ఎలికలు, వాసన మర్చిపోలేము. దేవుని కొరకు ఏం చేసాం? సరళం చేసాం. ఈ రోజున అద్భుతంగా దేవుడు ఆ రోజున కిచెన్ నాతో ఇదే ఇక్కడ ఆరాధన జరిపిస్తూ ఉంటే ఎక్కి ఏడుస్తూ ఉంది, భయంతో ఏడుస్తూ ఉంది. నేను సరే ఆరాధన చేస్తూ తనను అడగకూడదు కదా అని వదిలేశాను. ఆరాధన చేస్తున్నప్పుడు తను పాడి తలదించేసి గట్టి కేకలు పెట్టి ఏడుస్తుంటే ఏమైందోలే అని నేనేం మాట్లాడాను. ఒక రోజున నేను ఒకరోజు సదమాయించి అడిగాను తను, ఏమైంది, ఎందుకు ఏడ్చావు, నిన్ను ఎవరేమైనా అన్నారా? పర్లేదు చెప్పు, నేను వాళ్ళని ఏం అనలే, ఎందుకు అంత గట్టిగా ఏడ్చావు, ఏమైంది నాన్న, నేను ఎవరు బాధ పెట్టారంటే తను ఒక మాట అనింది, డాడీ నీ పక్కన ఎవరో తెల్లటి వస్త్రములు కలిగి ఉన్నట్టు నాకు భయం వేసిందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకే భయం వేసి నా మాట చెప్పగలనే. దేవుని కృప ఇక్కడ ఉంది కాబట్టి పనికిరాని పాత్రమైన పరిమళ వాసనగా ఉపయోగించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని కృప మన మీద. ఆయన అంటున్నాడు, మీరు ఆల్రెడీ మార్గం ఏం చేశారు? సరళం చేసి ఈరోజున దేవుడు ఇక్కడ ఉన్నాడని ఈ ప్రాంతం మొత్తానికి కూడా తెలుస్తుందా? తల్లిగారు తల్లి అంటున్నారయ్యా, నేను పని చేసుకుంటున్న వాక్యం వింటున్నాను, చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక తల్లి అంటే, ఈ ప్రాంతం కోసమే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడయ్యా. హల్లెలూయా. యోదయ ప్రాంతం కొరకు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలాగైతే ఉంచాడో, ఈ ప్రాంతంలో నాట్ ఓన్లీ మీ, నా ఒక్కనే కాదు, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, మీరెవరు లేకపోతే నేను ఒక్కనే ఏం చేస్తాను, మీ సహకారం లేకపోతే మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన మార్గం సరళం చేయటానికి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే దయచేసి దేవుని బిడ్డలారా, డు నాట్ కీప్ క్వైట్. మీరు మౌనంగా ఉంటాం దేవునికి. యోహాను గారి నీళ్ళలో ఉండి పరిచయులు, సద్దుకాయలు, వాళ్ళందరూ సైనికులందరూ వచ్చి, నువ్వు ఎవడివి నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు, నీకు ఏం రైట్స్ ఉన్నాయంటే ఆయన ఒకటన్నాడు, సర్ప సంతానమా అన్నాడు గద్దించి. ఏమన్నాడు? సర్ప సంతానమా, ఒకరితో దినమంది మిమ్మల్ని కాపాడేది ఎవర్రా బాబు అని ధైర్యంతో ఆయన స్వార్థను ప్రకటించి దేవుని రాజ్యాన్ని సరళం చేసిన అడవిలో ఉండి. కానీ ఈ రోజున మనం ఈ ప్రాంతం దేవుడిచ్చి ఇంత సుఖభోగాలను ఇచ్చి ఇంత కలర్ఫుల్ లైఫ్ ఇచ్చి దేవుడు అడుగుతుంది కూడా, మీరు కూడా ఏం చేయండి, మార్గము సరళం చేయండి. హల్లెలూయా. మనమేం మతాలు అసలు మతం అనే మాట దేవునికే లేదు. మనం చేసింది ఒకటే, దేవునికి మార్గము ఎలాగా? మన ప్రవర్తన వలన, మన మాట తీరు వలన, మన క్రియల వలన గనక నువ్వు ఉంటే దేవుని మహాకృపను బట్టి మార్గం ఏమైపోద్ది? ఆటోమేటిక్గా సరళం అయిపోద్ది. మీరు విన్నారు లేదు, ఒకసారి చెప్పాను, ఇదే రోడ్లో ఇదే సమయానికి ఒక పశువుల పాక కట్టి క్రిస్మస్ రోజున ఆ పశువుల పాక ముందు సినిమా పాటలకు డ్యాన్స్లు వేసేవాడిని. నాకు అందరూ ఒక పేరు పెట్టారు, రామ్ చరణ్ అని, అల్లు అర్జున్ అని, లారెన్స్ అని. అప్పుడు అట్ట వెలికి ఇప్పుడు తిరగలేలే కానీ అప్పుడు తిరిగేవాడిని. హల్లెలూయా. వాళ్ళు అంటే నాకు ఎంత ఉత్సాహం కలిగేది. మా నాన్న కూడా నా ముందు విజిల్లు కొట్టేవాడు. అప్పుడు దేవుని మార్గం మూసేశాను నేను. కానీ తెరవబడుతున్నప్పుడు ఈ రోజున మా నాన్నే ఏమన్నాడు తెలుసా? మా అబ్బాయి సాకుడయ్యా,
ఏ తండ్రి విజులు కొట్టాడో ఆ తండ్రితోనే దేవుడు ఏం చేశాడు అంటే, మా తండ్రికి మార్గం ఏం చేశాను నేను, నా ప్రవర్తన వల్ల మా అమ్మ మా నాన్నని సరళం చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? మొన్న అన్నాడు, ఏం చేస్తున్నావు నాన్న, ఏం చేద్దాం రా, నువ్వేం చేస్తున్నావో చెప్పు, జాగ్రత్త అని మా నాన్న నాకు సలహాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రవర్తన, నా క్రియల వల్ల నా కుటుంబానికి ఏం కలిగింది? దేవుడు వెళ్ళడానికి మా అమ్మ అంటుంది, నువ్వు సేవకుడు అని మా దగ్గర చెప్పానయ్యా, వాళ్ళు నిన్ను రమ్మంటారు, ఒకసారి వస్తావా అంటే నేను వస్తానని చెప్పాను. మన వల్ల దేవుని మార్గం ఏం చేయబడాలి? అనేక ప్రాంతాలకు సరళం చేయబడాలి. అంటే నువ్వు ఒక యోహాన్ గారు, నువ్వు ఒక యోహానువే. దేవుడు కోరుకునే తన కొరకు బిగ్గరగా, ఎలిజబెత్ అమ్మ 2 నెలలతో ఉండి కూడా బిగ్గరగా కేకలు వేసింది. నా ప్రభు తల్లిని చూడడంతో గొప్ప ధన్యత ఇచ్చావయ్యా అని కేకలు వేసింది. యోహాను గారు ఆ అడవిలో ఉండి కేకలు వేశాడు. కానీ మనం మాత్రం ఎలా ఉండకూడదు? మౌనంగా ఉంటాం. దేవుని చిత్తము, నీ సాక్ష్యమే ఒక కేక. హల్లెలూయా. నువ్వు పాడే పాటే కేక. గట్టిగా పాడమని కాదు, కానీ ఒక మంచి అనుభవ పాట పాడండి. నీ సాక్ష్యం ఒక కేక అవ్వాలి ప్రాంతానికి. నీ సాక్ష్యము నీలాంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడికి రావడానికి మార్గం అవ్వాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మార్గం అవ్వాలి. చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు నీ సాక్ష్యము వారికి ఏం చేయాలా? ఒక మార్గం అవ్వాలి. ఈరోజున దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూనే నా మార్గం నేనే కదా. ఆ మార్గము సరళం చేసేది మాత్రం నువ్వే. హల్లెలూయా. అనగా నువ్వు ఒక సేవకురాలివి, నువ్వు ఒక సేవకుడివి. సేవకురాలు అంటే పాస్టర్ గారి భార్య సేవకురాలు మాత్రమే కాదు. సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా పరిచారకులు, సేవకులు, సేవకురాళ్ళు. దేవుడు అన్నాడు, ఆ మార్గం సరళం చేయడానికి అనేక మంది నేను ఏం చేశాను, సిద్ధపాటు చేసుకున్నా. అందులో మీరు కూడా ఉన్నారు ఈ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో అపవాది అంత గింజుకు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నా మీద పడ్డాడు, మన యవన బిడ్డల మీద కూడా పడుతున్నాడు. కొన్ని సమస్యలు కొని తెస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అపవాదిని తన పాదముల కింద తొక్కాడు. మనము కూడా ఏం చేయాలా? ఈ మార్గము సరళం చేసేటప్పుడు ముళ్ళ పొదలు వస్తాయి, అపవాది వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకా పలు విధాలు వచ్చినప్పుడు జారిపోకండి. దయచేసి పని వదిలేయకండి. దేవుని కాడ మోస్తూ ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని మందసం అంట తీసుకుని వెళ్తున్నారు. దేవుని మనసాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఎదురుగా యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నది అడ్డు రాగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఈ మందసం ఏం చేయాలా? అవతలకి వేయాలి. మోసే వాళ్ళు ఏం చేస్తారంటే బరువును మోస్తున్నారు. వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు. పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతున్నారు. మరి ఇప్పుడు మార్గం మూయబడి ఉంది. మార్గం మూయబడి ఉంటే ఏం చేశారు తెలుసా? ఎదురు సేవకులు ఉన్నారు. మోసేవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి? మోసేవాళ్ళు మోస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిస్తారు, స్తోత్రం చేసేవాళ్ళు. కానీ దారి మూయబడింది. కానీ ముందు కొంతమంది ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టగా యోర్దాను నది ఏమైపోయింది? పాయలు చేయబడింది. హల్లెలూయా. పాయలు చేయబడినప్పుడు ఈ మందసమును తీసుకొచ్చి ఆ మధ్యలో ఉంచారంట. మధ్యలో ఉంచినప్పుడు ఈ ఉన్నటువంటి అందరు దాటిన తర్వాత ఈ మందసమును కూడా తీసుకువెళ్ళేదాకా కూడా ఆ నది ఏం చేయబడలా? మూయబడలా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నప్పుడు దాన్ని మోసేవాళ్ళు కావాలి. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని మోసేవాళ్ళు కావాలి, ఆయన్ని స్తుతించే వాళ్ళు కావాలి, ఆయన్ని వాయిద్యాల చేత వాయించే వాళ్ళు కావాలి, ఆయన్ని ప్రకటించే వాళ్ళు కావాలి. ద సేమ్ టైం మార్గం సరళం చేసే వాళ్ళు కూడా కావాలి. హల్లెలూయా. ఈ రోజున లేవి గోత్రంలో అందరు ఉన్నారు. దేవుడు ఈ రోజున దేవుని దృష్టిలో మనం అన్యులం. మనం లేవీలం కాదు, యూదులం కాదు, ఇజ్రాయేలీలం కాదు, ఎవరం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అన్యులుగా ఈ లోకం ఎంచినా మిమ్మల్ని ఏం చేస్తున్నా? మరలా నా గుంపులోనికి కలిపేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజున మనము కూడా దేవుని చేత ఎన్నుకబడిన వరం కాబట్టి దేవుని సేవను మోసేవాళ్ళు ఖచ్చితంగా మీలోనే ఉండాలి. వాయిద్యాలు వాయించే వాళ్ళు మీలో ఉండాలి.
పాటలు పాడే వాళ్ళు మీలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు మీరు ఉండాలి. ద సేమ్ టైం మార్గం సరళం చేయడానికి నాయకులు కూడా మీలో ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు యోహాను గారిని ఎలాగైతే ఉపయోగించుకున్నాడు నా దేవుడు, ఈ రోజున నిన్ను నన్ను కూడా ఈ ప్రాంతంలో ఉపయోగించుకోవాలి. నీ ద్వారా ఈ ప్రాంతానికి ఒక మార్గము తెరవబడాలి. హల్లెలూయా. ఒకరిని బట్టి ఒక మార్గము ఏం చేయబడుతుంది? తెరవబడుతుంది. ఈరోజున నా ద్వారా నీ ద్వారా కొంచెం కొంచెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అపవాది తెరలు చించబడి దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా సంతోషాన్ని ఈ ప్రాంతం చూస్తూ ఉంది. అనేక మంది మైక్ శబ్దం ద్వారా వింటున్నారు. వారి సమస్యలు కూడా మన ద్వారా ఏం చేయబడాలి? సరిచేయబడి దేవుడు వారి కుటుంబంలోనికి వెళ్ళాలి అంటే దయచేసి మీ అందరికి మరలా చెప్తున్నాను, మీ ప్రవర్తన, మాట, చూపు సమస్తంలో కూడా మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా దేవుని పరిచారకులుగా ఉండే తప్ప అలరచిల్లరగా ఉండకూడదు. యోహాను గారు అరణ్యంలో ఎలాగున్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. రాజు దగ్గర ఎలాగున్నాడో చెరసాలలో కూడా అలాగే ఉన్నాడు. చెరసాలలో ఎలాగైతే ఉన్నాడో తల కుట్టేటప్పుడు కూడా అంతే స్థిరత్వంగా ఉన్నాడు. అందును బట్టి ఆయన అన్నాడు, ఒక వ్యక్తి అంటాడు, నువ్వు బాప్తిస్మ ఇచ్చి యోహానువా? బాప్తిస్మ ఇచ్చి యోహాను చంపబడ్డాడుగా, నువ్వు ఆయనలాగా ఉన్నావు ఏంటంటే, దేవుడు నేను ఆయనతో పోల్చుకునేవాడిని కాదు. హల్లెలూయా. దేవుడు యేసుప్రభువు అన్నాడు, ఆయనతో నన్ను పోల్చకండి, నా కొరకు ముందుగా ఆయన ఏం చేయబడ్డాడు, నాకు మార్గం సరళం చేయడానికి సిద్ధపాటు చేసిన వ్యక్తి, కాబట్టి అంతటి వాడితో నేను ఎంచుకోలేని చెప్పాడు యేసుప్రభువు వారు. ఈరోజు నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు కోరుకునేది ఈ 2025 సంవత్సరంలో నువ్వు కేక వేసావో కేక వేయలేదో, మార్గము సరళం చేసావో సరళం చేయలేదో తెలియదు, కానీ మనకు మాత్రం ఆయన ప్రతిదినం ఏం చేస్తున్నాడు? మనకైన మార్గం వేస్తున్నాడు లేదా? నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా క్షేమకరమైన మార్గం సరళం చేస్తున్నాడు. ఏ వాహనము నిన్ను ఢీ కొట్టకుండా మార్గం నీకు రూట్ క్లియర్ చేస్తున్నాడు. ఏ శ్రమ నిన్ను తాకకుండా సరి చేస్తున్నాడు. మరి ఆయనకి నువ్వేం చేయాలా? అనేక మంది దేవుని సన్నిధికి రావడానికి నీవే ఒక మార్గము సరళం చేసేవాడిగా, అనగా బాప్తిస్మ ఇచ్చి యోహాను వంటి స్వభావం కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మగారు నిన్ను నెలలతో ఉండి ఎలాగే దేవుని ఆరాధించి బిగ్గరగా కేకలు వేసిందో, ఈరోజు దేవుడు నీ జీవితం చేసే అనుభవాలను కూడా నువ్వు కూడా ఎలుగెత్తి ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలి. దేవుణ్ణి ప్రణాళిక చొప్పున కేకలు వేసి సువార్తను ప్రకటించాలి. నీ సాక్ష్యము నీ తండ్రిని తల్లిని కూడా మారుస్తుంది. హల్లెలూయా. నీ సాక్ష్యము నీ తల్లిని స్వస్థపరుస్తుంది, ఖచ్చితంగా అవుతుంది. నీ ప్రార్థన, నీ మొర మీ అమ్మగారి దాకా కూడా దేవుడి యొక్క కృపను తీసుకొస్తుంది. దృష్ట నీ ప్రార్థన నీ కుటుంబంలో గొప్ప రక్షణ కలగజేస్తుంది. ఈ రోజున నీ ప్రార్థనే దేవుడు నీ ఇంటికి రావడానికి మార్గం అవ్వాలి. హల్లెలూయా. అంత గొప్ప మార్గం వేయటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయం అనే పలక మీద ముద్రించి మనలో కూడా యోహాను గారి వంటి ధన్యత ఇచ్చినందుకు ఆయన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పార్టీ వాడివి, నేను ఏ పార్టీ వాడను. నువ్వు ఏ పార్టీ దానివి, నేను ఏ పార్టీ వాడను. ఈరోజు నా దేవుడి ప్రాంతంలో ఎందుకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు? మనకంటే గొప్పవాళ్ళు లేరా? మనకంటే ఐశ్వర్యవంతులు లేరా? మనకంటే జ్ఞానము కలిగిన వారు లేరా? మనకంటే గొప్పగా చదువుకున్న వారు లేరా? అయినా కానీ ఈ రోజున నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఈ ప్రాంతంలో? దేవుడి ప్రణాళిక ఏమిటి? దేవుడు కోరుకునేది నీ ద్వారా అనేక మంది కుటుంబాలకు మార్గం అవ్వాలి. వారి జీవితాలు సరిచేయబడాలంటే నీ ప్రవర్తనే వారికి మార్గం అవ్వాలి. నీ ద్వారా దేవుని మార్గము సరళము చేయబడాలి. నీ మాట తీరును బట్టి అనేక మంది అనుకోవాలి, ఇదిగో దేవుని మార్గము సరళం చేసే వాళ్ళు వచ్చారు. వీరి మాట తీరును బట్టి తెలుస్తుంది వీరు దేవుని సేవకులని వారు తెలుసుకోవాలి. ఈరోజు మౌనంగా ఉండక ప్రతి విషయంలో దేవుని విషయంలో బిగ్గరగా కేకలు వేస్తూ దేవుణ్ణి మన కుటుంబాల్లో, అలాగే శ్రమల్లో నశించిపోయే వారి కుటుంబాల్లో కూడా నీ ద్వారా మార్గము సరళం చేయబడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతకాలము కూడా మరి వేషధారణ జీవితం జీవించావేమో, భక్తిహీనుడి జీవితం జీవించావేమో, నటిస్తున్నావేమో. దేవుడు కోరుకునేది నువ్వు నటించేవాడిగా ఉండకూడదు. నీ ద్వారా నీ కుటుంబం దీవించబడాలంటే, దేవుడు నీ గృహంలోనికి రావాలంటే నీవు మార్గము సరళం చేయాలి. మార్గం మూయవేయబడితే
ఎలాగైతే ఎవరు రాలేరో, ఈ రోజున నీ ఆలోచన వల్ల, నీ అలవాట్ల వల్ల, నీ ప్రవర్తన వల్ల మార్గము మూయబడితే సర్వశక్తిగల దేవుడు నీ గృహంలోనికి రావటము అసాధ్యం. ఎంతకాలమైనా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావంటే కారణం ఎక్కడో దేవుని రావటానికి మార్గము నీవే మూసేసావని అర్థం. యోహాను గారు యేసు ప్రభువు రావటానికి ఎలాగైతే మార్గం సరళం చేశాడో, ఈరోజు నీవు కూడా ఆయన మార్గం సరళము చేసే పని నువ్వు చేయాలి. దేవుడు రాబోతున్నాడు. ఆయన ఆదరణకర్తగా ఆల్రెడీ మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన రెండవ రాకడ సమీపిస్తూ ఉంది. ప్రపంచం అంతా భయభ్రాంతులకు గురవుతా ఉంది. బైబిల్లో చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. మనుషుల మీదకి మనుషులు పడుతున్నారు, రాజ్యం మీదకి రాజ్యం వస్తూ ఉంది. ఎక్కడ చూసినా భూకంపాలు, వరదలు, తుఫానుల చేత బైబిల్లో చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా నెరవేరుతూ ఉంది. ఇదిగో టీవీ ఛానల్స్లో అనేక మంది కూడా బైబిల్ గురించి చెప్తా ఉన్నారు. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుందని భయంతో అనేక దేశాలు కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నాయి. అనేక మంది రొమ్ము కొట్టుకుంటున్నారు. అనేక మంది మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ఈ సమయంలో పశ్చాత్తాపం పొందుకొని బాప్తిసం తీసుకొని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని వినుకుంటే అనేక మంది కూడా సిద్ధపాటు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజున దేవుడు అప్పగిస్తున్నటువంటి మాట, నా మార్గము సరళము చేయడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? యోహాను గారి వంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? యోహాను గారిని ఆహ్వానించాడు. నేను ఆయన ద్వారా బాప్తిసము తీసుకుని లోకానికి రక్షణగా వచ్చాను. మరి ఈ రోజున నీవు నా ద్వారా రక్షణ పొందుకుంటానికి నా మార్గం సరళం చేస్తున్నావా? నీ హృదయంలోనికి మార్గం సరళం చేస్తున్నావా? నీ కుటుంబంలోనికి మార్గం సరళం చేస్తున్నావా? నీ బంధువుల ఇంట్లోనికి మార్గం సరళం చేస్తున్నావా? దేవునికి మార్గము సరళము చేసే దేవుని సేవకులు కావాలి. నశించిపోతున్న వారిని రక్షించుకుంటానికి ఆయన రాబోతూ ఉండగా నీవే ఒక మార్గము సరళం చేసేవాడిగా నువ్వు ఉండాలి. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. నీ ద్వారా అనేక మంది విమోచించబడాలి. నీ సాక్ష్యము ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. నీ ప్రవర్తన వల్ల అనేక మంది చెడు ప్రవర్తన విడిచిపెట్టి నీకులాగా బ్రతకాలని ఆశ కలిగి ఉండాలి. నువ్వు చేసే స్తోత్రగానము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. నీ చూపు, నడత, ప్రవర్తన కూడా నిన్ను చూసిన వారు దేవుని నీలో కనుగొనగనాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పటిదాకా ఎలా జీవించావో, నీకు తెలియకుండా దేవుని మార్గంలో ఎన్ని మూసేశావో ఒకసారి ఆలోచించు. దేవుడు ఈ సమయం కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయం కూడా నీ కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. నిన్ను ఒక వేగా, నిన్ను ఒక మార్గంగా ఆయన ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన పాదాల చెంత ఉండి ఆయన కంటే ముందుగా ఆయన మార్గము సరళము చేసే స్థానంలో ఉంటావా? మార్గములు మూసి ఏమి చేయాలో అర్థం కానీ నశించిపోయే వారి గుంపులను ఉంటావా? దేవుడి ప్రణాళిక, దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని తలంపు ఈ ప్రాంతం మీద ఉంది, ఈ స్థలం మీద ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోండి. దేవా, ఇంతకాలము కూడా నేను ఎలా పడితే అలా జీవించాను, కానీ నేను కూడా ఒక యోహాను గారిలాగా నీ మార్గం సరళం చేస్తాను ప్రభువా. నా జీవితకాలం ముగించే లోపే అనేక మందికి నా సాక్ష్యమును, నీ రక్షించబడినటువంటి స్థితిని, నేను విన్నటువంటి వాక్యములను ప్రభువా వారికి తెలియపరిచి, వారు ఏ స్థానంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పే ఒక సాక్ష్యం, నేను చెప్పే ఒక అనుభవం, అయ్యా నా మాట, నా చూపు వల్ల వారు నీ యొద్దకు రావడానికి మార్గము సరళం చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు అని దేవుని సన్నిధానంలో ఒక నిబంధన చేసుకుందాం. ఇదిగో దేవుడు వాగ్దానముతో నీతో మాట్లాడబోయే రోజు రాబోతుంది. దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతాడో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానము నీలో నెరవేర్చబడాలంటే వాగ్దానం చూసి సంతోషపడటం కాదు, కానీ దేవుడు నీకు ఏ పని అప్పగిస్తున్నాడా అని భయముతో జాగ్రత్తగా ఉండి 3 రోజులు కూడా కనిపెట్టుకొని దేవుడు నీకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఏ వాగ్దానం చేత నీకు ఏ పని అప్పగించబోతున్నాడో ఒకసారి నువ్వు సరి చేసుకొని సిద్ధంగా ఉండు.
వాగ్దానం తీసుకుని వెనకాల పేరు రాసి బైబిల్లో పెట్టడం కాదు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి భయభ్రాంతులకు గురవు. బాప్తిస్మం ఇచ్చే యోహానికి గర్భంలోనే వాగ్దానం ఇవ్వబడింది. దేవుని యొక్క మార్గము సరళం చేయటానికి ఆయన ముందుగానే వాగ్దానం ఇవ్వబడింది. తన ప్రాణము పోయేంత వరకు కూడా యోహాను గారు ఆ వాగ్దానానికి కట్టుబడ్డాడు. ఆయన మరొక 3 రోజుల్లో నీ చేతికి కూడా ఒక వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ఒక నూతనమైన వాగ్దానం నువ్వు పొందుకోబోతున్నావు. జాగ్రత్తగా ఉండు. నీ వాగ్దానానికి తగిన ఫలము ఫలించు. ఏ వాగ్దానము దేవుడు నీతో ఇచ్చి మాట్లాడబోతున్నాడో భయభక్తులు కలిగి ఎదురు చూడు. అది పొందుకునే అర్హత నీకు ఉందా లేదా 1కి 10 సార్లు నువ్వు ఆలోచించి సిద్ధముగా ఉండు. ఒక్కసారి దేవుడు నీ చేతిలో వాగ్దానము ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానము నెరవేర్చే గుంపులోనూ ఉండాలి. లేకపోతే ఆయన అంటాడు, సర్ప సంతానమా, వేషధారుల నా యొద్ద నుంచి తొలగిపోండి. ఈ 2026వ సంవత్సరంలో అయినా మీరు నా వాగ్దానపు పుత్రులుగా, వాగ్దానపు పుత్రికలుగా, నా పని చేసేవారిగా, నాకు మార్గము సరళము చేసేవారిగా మీరు ఉంటారని నా ఆలోచన కలిగి ఉన్నానని దేవుడు గద్దించబోతున్నాడు. ఈరోజు తన సేవకులతో నిన్ను పోల్చుకుంటున్నాడు. తన దైవ సేవకులతో పోల్చుకుంటున్నాడు. తన భక్తులతో నిన్ను పోల్చుకుంటున్నాడు. తనకంటే గొప్పవారిగా నేను హెచ్చించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు నా దేవుడు. ఈరోజు నా అర్హత నీకు నాకు ఉందా సహోదరుడా, సహోదరి? దేవుని వాగ్దానం నెరవేర్చగల శక్తి దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఇంతకాలము తెలియదేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నా మార్గము సరళము చేస్తావా? నా పనివాడిగా ఉంటావా? నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి రాబోతున్నాను. ఆ వెతికే ప్రక్రియలో నా మార్గము సరళము చేస్తావా? నిన్ను బట్టి నేను పరలోకంలో ఆనందించాలంటే, నిన్ను బట్టి పరలోకంలో దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఇక్కడ నీ పని నువ్వు ఎంత భయభక్తులతో చేయాలో తెలుసా? 2026వ సంవత్సరంలో మనము చేయబడే పరిచర్య దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. 2026లో దేవుడు నూతనమైన ఆలోచన మనకు కలగచేసి దేవుడి యొక్క చిత్త ప్రకారం మనం నడిపించుదురుగాక. దేవుడు ఇవ్వబోయే వాగ్దానానికి కట్టుబడి భయభక్తులు కలిగి ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా కానీ మనం ముందుకెళ్ళడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చుదురుగాక. దేవుని సైనికులుగా, దేవుని పనివారముగా, దేవుడు అప్పగించినటువంటి పాత్రగా ఆయన పని చేయడానికి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందముగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నా తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలనైనా. ఇప్పటిదాకా ప్రభువా మేమంతా బలహీనులుగా ఉన్నాం. ఇప్పటిదాకా మేమంతా కూడా నేను నార్మల్ పర్సన్స్గా ఉన్నాము. కానీ నీ వాక్యం వినిన తర్వాత మాకు అర్థమైంది, మేము కూడా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యోహాను వంటి వారమని, మేము కూడా నీ మార్గము సరళము చేయడానికే పుట్టామని, మేము కూడా నా తండ్రి అనేక మంది జీవితాలు రక్షించడానికి అయ్యా మేము కూడా ఒక మాదిరికరమైనటువంటి పనివారిగా ఉన్నామని మాకు అర్థమైంది. ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారంలో ఒక గొప్ప వాక్యము ద్వారా మాతో మాట్లాడి 2026 సంవత్సరం మేము చేయబోయే పనిని ముందుగా మాకు తెలియపరిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. దయచేసి మాకు కావలసిన సామర్థ్యమును, అవకాశమును, దీవెన, ఆశీర్వాదం ఇచ్చి బలపరచండి. ఈ 2025లో చేసినటువంటి సేవ కంటే ఇంకా గొప్ప పరిచర్య ప్రభువా 2026లో చేయడానికి మమ్మల్ని పురిగొల్పండి దేవా. మేము కూడా నీ మార్గము సరళము చేసి యోహాను వంటి వారికి నిలబడే కృప దయచేయండి. ఆయనతో మేము పోల్చుకునే అర్హత మాకు లేకపోయినా నీవిచ్చిన ధన్యతను బట్టి ప్రభువా ముందు కొనసాగుటకు మాకు సహాయము చేయండి దేవా. యవన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా, ప్రతి విషయంలో సహకరిస్తున్నారు, ప్రతి విషయంలో కూడా మీరు అభిషేకిస్తున్నారయ్యా. ఇంకా నీ కృపతో అనేక మందిని అభిషేకించండి, ఆశీర్వదించండి. నీ మార్గంలో ముందుకు వెళ్ళటానికి నీ ఆత్మతో నింపి సహాయం చేయండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా వారి వారి సామర్థ్యము కొలది పని అప్పగించండి. ఈ ప్రాంతం అంతా కూడానైనా అనేక మంది నశించిపోయే వారిని నా తండ్రి రక్షించడానికి మేము ఒక మార్గము సరళం చేసేవారిగా మమ్మల్ని ఉపయోగించుకోండి దేవా. ఈ చివరి దినాల్లో మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచాం. మేము ఎలాంటి వారమో మా పనేంట మాకు తెలియపరిచాం. అలాగే నీ వాగ్దానము కొరకు భయభక్తులు కలిగి ఎదురు చూసేవారిగా మాకు సహాయం చేయండి. నీ వాగ్దానాన్ని చిత్త నెరవేర్చేవారిగా, మీ పనివారిగా
మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. అనేకమైన ప్రాంతాల్లో బిగ్గరగా కేకలు వేసి నిన్ను ప్రకటించే వారి గుంపులో మమ్మల్ని ఉంచండి దేవా. మా నోటిని ప్రభు బోరగా ఉపయోగించుకోండి. మీ మాట నా నోట ఉంచి పలికించిన రీతిగా మా యొక్క స్వరాలను ప్రభు నీ కొరకు ఉపయోగించుకోండి. మూయబడిన ప్రతి స్వరము కూడా నైనా తెరవబడును గాక. మూయబడిన ప్రతి తలంతులు కూడా ప్రభు తిరిగి పురుగల్పబడును గాక. మూయబడిన ప్రతి ద్వారము కూడా నీ కొరకు తెరవబడును గాక. అందులో ముఖ్య పాత్రలుగా మేము ముందుము గాక. దయచేసి నైనా మమ్మల్ని ఇంకా బలపరచమని, మమ్మల్ని ఇంకా అభిషేకించమని, మమ్మల్ని ఇంకా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకొని ప్రభు నీ నామమునికి మహిమ తెచ్చుకోమని, మీరు మాకు అప్పగించిన పనిని ప్రభు శ్రద్ధగాను భయభక్తులతో చేసి అయ్యా నీ యొద్ద తల ఎత్తుకు నిలబడే ధన్యత మా అందరికీ ప్రసాదించమని, అలాగే మా ప్రాంతమును అయ్యా మా పట్టణమును మా రాష్ట్రమును మా దేశమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రూపంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా నైనా మారు మనస్సు పొందే కృప దయచేయండి నా తండ్రి. వారి చెడు అలవాట్ల నుంచి, చెడు బానిసత్వం నుంచి బయటకు వచ్చి అందరం కూడా ఒకే కుటుంబంగా జీవిస్తూ ఒకరి కొరకు ఒకరినైనా ప్రయాసపడుతూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ, ఒకరి బాగోగులు ఒకరు ప్రేమ సహకరించుకుంటూనైనా జీవించే కృప మా అందరికీ దయచేయమని మరొక్కసారి ప్రభువా సహకరిస్తున్న ప్రతి కుటుంబాలను దీవించండి. ఈ ప్రాంతంలోనైనా అనేక మంది నశించిపోతుండగా వారితో మీరు మాట్లాడి రక్షించుకోమని, మమ్మల్ని అందరూ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకున్న దేవా నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన పరలోకమందు చేర్చుకొని అయ్యా రాబోతున్న దినాల్లోనైనా ఇంకా బలముగా నిలబడే కృప దయచేయమని యేసు నామమున అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దయచేసి గమనించండి.